శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 12వ శ్లోకము నేర్చుకుందాము. ఈ శ్లోకంలో అమ్మవారి చుబుక సౌందర్యము ఇంకా అమ్మవారి మాంగళ్య మహిమ గురించి చెబుతున్నారు. ఇప్పుడు ఒకసారి మనము ఈ శ్లోకం చూద్దాము. ఇక్కడ నేను ఈ విధంగా రాసుకున్నానండి. రాసుకునింటి నేను ఇలానే రాసుకుంటాను, మీకు కూడా ఇలా చూపిస్తున్నాను. శ్లోకం రాశాను కదా, ఇది మొత్తము వచ్చేసి మనకి ఈ శ్లోకంలో మనకి 2 నామాలు వస్తున్నాయి. ఈ 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామం అండి. 2 కూడా మనకి 16 అక్షరాల నామం అన్నమాట. ఈ 16 అక్షరాల నామాన్ని మనము ఎక్కడ విడదీయకుండా పూర్తి నామము ఒకేసారి పలకాలి. ఒకసారి శ్లోకం చూద్దాము. ఇక్కడ మనము చుబుకశ్రీ అయినా చదవచ్చు, చిబుకశ్రీ అయినా కానీ చదవచ్చండి. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత లేదా అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజిత, ఈ రెండిట్లో ఎలాగైనా చదవచ్చు అనమాట. నేను ఇక్కడ రాసింది చిబుకశ్రీ అని రాశాను, కానీ చెప్పేటప్పుడు చుబుకశ్రీ అనేసే చెప్పాను, కొంచెం గమనించండి. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. మొత్తము నామము ఒకేసారి పలకాలి. మనకి శ్లోకంలో 2 నామాలు వస్తున్నాయి. అదే మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. అలాగే శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఇంకొకసారి చూద్దాము. శ్రీ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఈ నామాలని స్పష్టంగా పలకడానికి ముందుగా ఇందులో ఒత్తులు, మహాప్రాణ అక్షరాలు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ కింద రాసుకుందాము. అనాకలిత సాదృశ్య, ఇక్కడ దృశ్య అని వచ్చింది కదా, ఇక్కడ దృ అనేది దాకి రుత్వం వచ్చిందనమాట. దాకి రుత్వం వచ్చింది ధ్రు అనేసి అని చెప్పి, సాధృ అనేసి అని. అలాగే సాకి యావత్తు వచ్చింది స్యా అనేసి అని. దాకి రుత్వం వచ్చినప్పుడు ధ్రు అయింది, సాకి యావత్తు వచ్చినప్పుడు స్యా. సాదృశ్య అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ. శ్రీ అన్నప్పుడు ఇది మనకి ఒకటవ నామంలో అండి. మనకి శ్రీ అన్నప్పుడు సాకి రావత్తు వచ్చింది, ఇంకా అలాగే గుడి దీర్ఘం వచ్చింది. శ్రీ అన్నప్పుడు సాకి రావత్తు వచ్చింది, గుడి దీర్ఘం వచ్చింది. అంటే మొదటి నామంలో దా కింద రుత్వం వచ్చింది ధ్రు అని, సాకి యావత్తు వచ్చింది స్యా స్యా. మళ్ళీ శ్రీ అన్నప్పుడు సాకి రావత్తు వచ్చింది, గుడి దీర్ఘం వచ్చింది అనమాట. రావత్తు వచ్చి గుడి దీర్ఘం వచ్చింది శ్రీ అనేసి అని చెప్పి. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. ముందుగా మనము ధ్రు, స్య, శ్రీ ఇలాగ మనకు ముందు ప్రాక్టీస్ చేసుకుంటే
అప్పుడు ఈ నామము స్పష్టంగా పలకడానికి కూడా మనకి తప్పులు పోకుండా ఉంటుందన్నమాట. అలాగే రెండవ నామం చూసుకుంటే కనుక నేను ఇక్కడ కింద రాస్తున్నాను. రెండవ నామంలో ఏముంది? కామేశబద్ధ. ధ అన్నప్పుడు ఇక్కడ కామేశ, మే అన్నప్పుడు మాకారానికి ఏత్వ దీర్ఘం వచ్చింది. కామేశ అనేసని అంటే మాకు ఏత్వ దీర్ఘం వచ్చింది అనమాట. మాకు ఏత్వ దీర్ఘం వచ్చింది. మాకు ఏత్వ దీర్ఘం వస్తే మే, కామేశ, కామేశబద్ధ. ధ అన్నప్పుడు దాకి మళ్ళీ ధా ఒత్తే వచ్చింది అనమాట. దాకి మామూలు దాకి ధా ఒత్తు వచ్చింది. కామేశబద్ధ, ధ కామేశబద్ధ. చక్కగా దా కింద ధా ఒత్తు. కామేశబద్ధ, కామేశబద్ధ మాంగళ్య. మా పక్కన సున్నా వచ్చింది కదా, మాంగళ్య. మాం అన్నప్పుడు రెండు పెదాలు ఇలా కలవాలన్నమాట. కామేశబద్ధ మాంగళ్య. లా కింద యావత్తు వచ్చింది మనకి. లాకి యావత్తు వచ్చింది. లాకి యావత్తు వచ్చింది అనమాట. సూత్ర, సూత్ర అన్నప్పుడు తా కింద రావత్తు వచ్చింది మళ్ళీ. సూత్ర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర, సూత్ర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత. భి అన్నప్పుడు ఇక్కడ మహాప్రాణాక్షరం మళ్ళీ. శోభిత కం, కం అన్నప్పుడు మళ్ళీ కా పక్కన సున్నా వచ్చింది. కం ధర, ధ, ధ మళ్ళీ మనకి మహాప్రాణాక్షరం. లాస్ట్లో రాకి దీర్ఘం ఉంది కాబట్టి కొంచెం సాగదీసి పలకాలి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇందులో మనకి ఇవన్నీ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. ధ, ల్య, త్ర, భీ, ధ ఇవన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇందులో వచ్చేసి దృ, శ్య, శ్రీ ఈ మూడు అన్నమాట. రెండవ దాంట్లో కామేశబద్ధ, ధ ఒత్తి పలకాలి. మాంగళ్య, ల్య ఇది కొంచెం స్ట్రెస్ ఇవ్వాలి. సూత్ర, త్ర. శోభి, భి అనేది మహాప్రాణాక్షరం కదా, భి. కంధర, ధర, ధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ధర, కంధర అనేసి అని చెప్పి ఈ విధంగా మనము ముందుగానే ఏ నామంలో ఏమేమి వచ్చాయి కొంచెము ఇవి ప్రాక్టీస్ చేసుకొని ఆ నామాన్ని పలికితే తప్పులు పోకుండా ఉంటాయండి. ఇది నేను ప్రాక్టీస్ చేసుకునే పద్ధతి. అదే నేను మీకు చెబుతున్నాను. లేదు మీకు మామూలుగా 16 అక్షరాలను మేము చదువుకోగలము అని అనుకుంటే కనుక మీరు అలానే చేసుకోవచ్చు. ఇది నేను చేసుకున్న ప్రాక్టీస్ మాత్రమే. నేను ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నానో మీకు మాత్రం చూపిస్తున్నాను అంతే అండి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇదన్నమాట. మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఇవన్నమాట. ఇప్పుడు ఒకసారి ఈ రెండు నామాలకి చిన్నగా అర్థం చూద్దాము. మొదటి నామము అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అంటే
సాటి లేని ఎవరితోనూ పోల్చడానికి వీలు కానిది అనేసని. అనాకలిత సాదృశ్య అంటే సుందరమైన గడ్డము చుబుకము యొక్క కాంతితో విరాజిల్లు తల్లి అనేసని చెప్పి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే సాటి లేని ఎవరితోనూ పోల్చటానికి వీలు కాని సుందరమైన గడ్డము యొక్క కాంతితో ప్రకాశించున్నది అనేసని చెప్పి. ప్రతి నామంలో ఏదో ఒక పోలిక చూపిస్తూ దానికన్నా మించిపోయిందని చెబుతూ ఉన్నారు. కానీ ఈ నామం దగ్గరికి వచ్చేసరికి పోల్చటానికే పోలిక దొరకడం లేదు అనేసి అంటున్నారు అనమాట. రెండవ నామం చూస్తే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఈ నామంలో కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు కట్టిన మంగళ సూత్రము చేత మనోహరంగా ప్రకాశించే కంఠము కలిగినది అనేసి అని చెప్పనమాట. ఇవి రెండిటికి నామం అర్థం అండి. ఇప్పుడు ఒకసారి మనము ఈ రెండు నామాలని మీరు కూడా ఒకసారి చెప్పండి, 3 సార్లు చెప్దాము. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇవి మనము మహాప్రాణాక్షరం వచ్చినప్పుడు కొంచెం ఒత్తి పలకాలండి. ఈ శ్లోకము స్పష్టంగా రావటానికి ముందుగా మనం అనుకున్నట్టుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఫస్ట్ ఉన్నటివి ఒత్తులు, ఇంకా వచ్చేసి మహాప్రాణాక్షరాలు ముందుగా పలుకుతాను ఒక 10 సార్లు 5 సార్లు. అది నాకు నోటికి స్పష్టంగా వచ్చేంత వరకు పలుకుతాను అనమాట. సాదృశ్య సాదృశ్య శ్రీ విరాజిత శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ కామేశబద్ధ మాంగళ్య సూత్ర కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. శోభిత కంధరా కంధరా. ఒక్కోసారి చూస్తున్నారు, ఇప్పుడు నాకు కూడా ధరాకి ధర అనేసి వచ్చేస్తుంది. ధర కాదు కదా, ధర కంధర. అందుకనేసని మనం 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మనకి నామం అనేది స్పష్టంగా వస్తుందండి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. కమ్ అన్నప్పుడు 2 పెదాలు క్లోజ్ అవ్వాలన్నమాట. కంధరా. అలాగే ఇక్కడ మాంగళ్య అన్నప్పుడు మా పక్కన కూడా 0 ఉంది కదా, మాంగళ్య అప్పుడు కూడా పెదాలు క్లోజ్ అవుతుంది అనమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. శోభిత కంధరా
కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఈ విధంగా అయితే నేను ప్రాక్టీస్ చేసుకుంటానండి. అంతేకాదు ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కదా, ఈ శ్లోకాన్ని చెబుతూ ప్రతి అక్షరము చెబుతూ నేను ఒక 11 సార్లు రాస్తాను. మళ్ళీ ఆ శ్లోకాన్ని మళ్ళీ ఇంకో 11 సార్లు కానీ 20 సార్లు కానీ మళ్ళీ నేను చెప్పడానికి చూస్తానన్నమాట. చెప్పేటప్పుడు కూడా ఇవన్నీ కూడా స్పష్టంగా, ఈ అక్షరాలు కూడా స్పష్టంగా వస్తున్నాయి లేదో కూడా నేను చెక్ చేసుకుంటాను. ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు కొంచెము, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కంధర కంధర అన్నప్పుడు కంధర, ఇక్కడ ఇంతకుముందు కూడా ధ అన్నప్పుడు ధ అనేసి మామూలుగా వచ్చేసింది కదా, అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము చదువుకుంటూ ఉండాలండి. ఒకసారి ప్రాక్టీస్ చేసి వదిలేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి. అందుకని ముందుగా ఈ నామములు ఇవి వచ్చాయి అనేసి పక్కన రాసుకొని, ఈ నామంలో వీటిని మనం కొంచెము జాగ్రత్తగా పలకాలి అనేసి ముందుగానే నేర్చుకొని ఆ అక్షరాన్ని మాత్రమే ఒక 4-5 సార్లు బాగా స్పష్టంగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి తర్వాత శ్లోకము చదువుకుంటే తప్పులు దొరలవు అనేసి నా ఉద్దేశము. అంతే అండి. రేపు మళ్ళీ మనం మరొక శ్లోకంలో కలుసుకుందాము, నేర్చుకుందాము. ఈ వీడియో వివరణ గురించి మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.